ఏపీలో పర్యాటక రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలున్నాయని, ఇందుకోసం రాష్ట్రాన్ని పూర్తిగా అన్లాక్ చేశామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. దావోస్ లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో భాగంగా ఆయన పలువురు పారిశ్రామికవేత్తలతో సమావేశమయ్యారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో పర్యాటకం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాలపై ప్రధానంగా దృష్టి సారించామన్నారు. దీనికి సంబంధించి తమారా లీజర్ సీఈఓ సృష్టి సిబ్లాల్తో సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. రాష్ట్రంలోని ఆతిథ్య రంగంలో పెట్టుబడి అవకాశాలను ఆమెకు వివరించారు. పర్యాటక ప్రాజెక్టులకు ఇప్పటికే పారిశ్రామిక హోదా కల్పించామని, పెట్టుబడిదారులకు అన్ని విధాలా ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. పోలవరం నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలో, అలాగే కోనసీమ, గండికోట, అరకు, లంబసింగి వంటి ప్రాంతాల్లో టూరిజం ప్రాజెక్టులు అభివృద్ధి చేయడానికి అపార అవకాశాలున్నాయని సీఎం పేర్కొన్నారు. దీనిపై స్పందించిన తమారా ప్రతినిధులు గిరిజన ప్రాంతాల్లో ఎకో టూరిజం పార్కులు, విశాఖ వంటి నగరాల్లో హోమ్ స్టే ప్రాజెక్టులు చేపట్టేందుకు ఆసక్తిగా ఉన్నామని తెలిపారు. అమరావతిలోని ఓ ప్రైవేటు విశ్వవిద్యాలయంలో తమ సంస్థ యువతకు ఏఐలో శిక్షణ ఇస్తోందని కాలిబో ప్రతినిధులు సీఎంకు తెలిపారు. విశాఖపట్నంలోని మధురవాడ ఐటీ సెజ్ లో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కాలిబో ఏఐ సంస్థను సీఎం ఆహ్వానించారు.